హలో ఫ్రెండ్స్, మనం జాగ్రఫీలో టెంపరేచర్ ఇన్వర్షన్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యూపీఎస్సీ వారు సిడిఎస్ 2026 ఎగ్జామ్లో ఆడడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే గ్రౌండ్ ఆర్ సర్ఫేస్ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి గ్రౌండ్ సర్ఫేస్ ఇన్వర్షన్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ రేడియేషన్ ఇన్వర్షన్ అన్నారు. కరెక్టే. మనకి రేడియేషన్ మెకానిజం ద్వారా గ్రౌండ్ సర్ఫేస్ ఇన్వర్షన్ జరుగుతుంది కాబట్టి గ్రౌండ్ సర్ఫేస్ ఇన్వర్షన్ని రేడియేషన్ ఇన్వర్షన్ అని కూడా అంటారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నెగిటివ్ ల్యాప్స్ రేట్ రిజల్ట్స్ ఇన్ సర్ఫేస్ ఇన్వర్షన్. కరెక్టే. మనకి నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. నెగిటివ్ ల్యాప్స్ రేట్లో ఏమవుతుందంటే హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. అందువల్ల సర్ఫేస్ ఇన్వర్షన్ అంటే మనకి గ్రౌండ్ దగ్గర టెంపరేచర్ కూల్గా ఉంటుంది. హైట్ అయ్యే కొద్దీ మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనకి బోత్ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఆప్షన్ సి ఆన్సర్ బోత్ 1 and 2. మన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే మనకి ట్రోపోస్పియర్లో మనకి హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచరు డిక్రీజ్ అవుతుంది అట్ ఎ రేట్ ఆఫ్ 6.5 degrees centigrade ఫర్ ఎవ్రీ 1000 meters ఆర్ 1 kilometer. దీన్నే మనం నార్మల్ ల్యాప్స్ రేట్ అంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ సిచ్యువేషన్ రివర్స్ అవుతుంది. అంటే హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే మనం టెంపరేచర్ ఇన్వర్షన్ లేదా నెగిటివ్ ల్యాప్స్ రేట్ అని అంటాం. గ్రౌండ్ ఆర్ సర్ఫేస్ ఇన్వర్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే గ్రౌండ్ ఆర్ సర్ఫేస్ ఇన్వర్షన్ ఆల్సో కాల్డ్ యాజ్ రేడియేషన్ ఇన్వర్షన్. ఎందుకంటే మనకి గ్రౌండ్ ఆర్ సర్ఫేస్ ఇన్వర్షన్ అక్కర్స్ నియర్ ద ఎర్త్ సర్ఫేస్ డ్యూ టు రేడియేషన్ మెకానిజం. అదేవిధంగా గ్రౌండ్ ఆర్ సర్ఫేస్ ఇన్వర్షన్ని నాన్ అడ్వెక్షనల్ ఇన్వర్షన్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇట్ అక్కర్స్ ఇన్ స్టేబుల్ అట్మాస్ఫియరిక్ కండిషన్ క్యారెక్టరైజ్డ్ బై ఆల్మోస్ట్ నో మూమెంట్ ఆఫ్ హారిజాంటల్ ఆర్ వర్టికల్ ఎయిర్. మనకి గ్రౌండ్ ఆర్ సర్ఫేస్ ఇన్వర్షన్ జరగాలంటే స్టేబుల్ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఉండాలి. అదేవిధంగా రేడియేషన్ మెకానిజం ఉండాలి. రేడియేషన్ మెకానిజం జరగాలంటే మనకి లాంగ్ వింటర్ నైట్స్ ఉండాలి. అదేవిధంగా క్లౌడ్లెస్ క్లియర్ స్కైస్ ఉండాలి. అప్పుడు మనకి లాంగ్ వేవ్ టెరిషియల్ రేడియేషన్ వల్ల గ్రౌండ్ అనేది ర్యాపిడ్ రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుంది. అప్పుడు సర్ఫేస్ దగ్గర మనకి కూల్ అయిపోయి టెంపరేచర్ లో అవుతుంది. హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. దాన్నే మనం గ్రౌండ్ ఆర్ సర్ఫేస్ ఇన్వర్షన్ అని అంటాం. అదే మనకి క్వశ్చన్గా అడిగారు. 71st క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి బోత్ 1 and 2. మనకి యూపీఎస్సీ వారి ప్రొవిజనల్ కీలో ఆన్సర్ చూసుకుంటే 71st క్వశ్చన్ ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్ మీద యూపీఎస్సీ వారు ఎన్డీఏ 2026 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. టెంపరేచర్ ఇన్వర్షన్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే దిస్ హ్యాపెన్స్ వెన్ నార్మల్ ల్యాప్స్ రేట్ గెట్స్ ఇన్వర్టెడ్. అదే మనకి నెగిటివ్ ల్యాప్స్ రేటు. నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. నార్మల్ ల్యాప్స్ రేటు ఇన్వర్టెడ్ అంటే నెగిటివ్ ల్యాప్స్ రేటు. హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, వింటర్ నైట్స్ విత్ క్లౌడీ స్కైస్ అన్నారు. కాదు, క్లౌడ్లెస్ అండ్ క్లియర్ స్కైస్ ఉంటే మనకి టెంపరేచర్ ఇన్వర్షన్కి కండ్యూజివ్గా ఉంటుంది. ఆ విషయం తెలిసినా చాలు. సెకండ్ స్టేట్మెంట్ ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ సి ఆన్సర్ 1 and 3 ఓన్లీ. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. పోలార్ ఏరియాస్ ఎక్స్పీరియన్స్ ఇన్వర్షన్ త్రూ అవుట్ ద ఇయర్. మనం ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ టెంపరేచర్ ఇన్వర్షన్లో ఇక్కడ కండిషన్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. క్లౌడ్లెస్ అండ్ క్లియర్ స్కై
క్లౌడ్లెస్ అండ్ క్లియర్ స్కై ఎందుకు ఫేవరబుల్ కండిషన్ అంటే లాస్ ఆఫ్ హీట్ త్రూ టెరిషియల్ రేడియేషన్, లాంగ్ వేవ్ రేడియేషన్ ప్రొసీడ్స్ మోర్ ర్యాపిడ్లీ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్. మనకి క్వశ్చన్ నెంబర్ 107 ఆప్షన్ సి ఆన్సర్ 1 and 3 ఓన్లీ. ఈ విధంగా టెంపరేచర్ ఇన్వర్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.